కడప ముస్తాబైంది. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో కూడా మహానాడు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే మహానాడులో ఎటువంటి ఎజెండా ఉండబోతుంది అంటే కొత్త నాయకత్వం తీసుకుని 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీగా కూడా మరలా నేటితో ఎలా అవతరించబోతుంది, దీనిపైన మరింత సమాచారం అందించేందుకు టీడీపీ సీనియర్ నేత జ్యోత్స్న గారు, అట్లాగే కార్పొరేషన్ అంటే వైశ్య కార్పొరేషన్ చైర్మన్ మనతో పాటు మేడం గారు చెప్పండి. ప్రధానంగా మీరు చాలా డిస్కషన్స్ చూస్తుంటారు, అంటే క్రైసిస్లో ఉన్నప్పుడు కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కూడా చాలా లాభ వచ్చారు. ఎట్లా ఉండబోతుంది ఈ పరిస్థితి? మహానాడు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పండగ. ప్రతి సంవత్సరం కూడా అందరం ఒక చోట చేరి అసలు పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీని ఎలా ముందరికి తీసుకెళ్ళాలి, కార్యకర్తల పక్షాన్ని ఎలా నిలబడాలి, ఇవన్నీ అంటే ఒక సమాలోచనలు జరిపేటువంటి వేదిక. ముఖ్యంగా ఈసారికి కడపగడ్డ మీద జరుగుతున్నటువంటి మొట్టమొదటి మహానాడు, అలానే ఒక దుర్మార్గుడిని పొలిటికల్గా అంతం చేసిన తర్వాత మేము గెలిచిన తర్వాత చేసుకుంటున్నటువంటి మొదటి మహానాడు. సో ఖచ్చితంగా ఇక్కడ కార్యకర్తల సంక్షేమం గురించి, అలానే ఏ రకంగా అయితే ఇంకా అభివృద్ధి పదంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి, ఏ రకంగా తెలుగుదేశం పార్టీ దానికి దోహదపడాలి, ఏ రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలి అనే దాని మీద సమాలోచన జరుగుతాయి. ఎస్, కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు. అంటే అది ఈసారి కొత్తగా నేనేం అనుకోనండి, దాన్ని ఏదో చాలా పెద్దగా చూపిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అంటేనే చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్కి, చాలా ఇన్నోవేషన్స్కి పెట్టింది పేరు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడాను ఆ రోజున విద్యావంతుల్ని, మహిళల్ని, ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ అరంగేట్రం చేయించింది ఆయన ఒక రకంగా చూస్తే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వర్గానికి మేలు చేకూరే విధంగా ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళారు. సో డెఫినెట్గా ఇవాళ రాబోయే కాలంలో ఇంకా ఎలా ముందరికి వెళ్ళాలి, ఏ రకమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ తోటి పార్టీ ముందరికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలు నడుస్తాయి. అలానే 43 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానం, ఇంకో 45-43 సంవత్సరాల ప్రస్థానానికి మేము ఎలా నాంది పలకాలి అనేటువంటి దాని మీద సమాలోచనలు ఉంటాయి. యువత ఈ మహానాడు ద్వారా కూడా మాకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఏంటి ఆ ఆశయాలు ఏమనిపిస్తున్నాయి? ఈ ఆశయాలని నేడు మహానాడు వేదికగా ఎలా ముందు తీసుకెళ్ళిపోతున్నారు? యువగలం పాదయాత్రలో ఏదైతే యువనేత నారా లోకేష్ గారు చూసిన ప్రతి అంశాన్ని కూడా అమలుపరిచే విధంగానే ముందుకెళ్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. యువత కోరుకుంటున్నట్టు ఎవరైతే నిరుద్యోగులకు ఉద్యోగం కావాలనే ఆశయం ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తూ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అనేక కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టడం జరిగింది. అలాగే వ్యాపారాల్లో చిరు వ్యాపారస్తులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఎదగాలనే యువతకు కూడా ప్రత్యేకమైన పాలసీ తీసుకొచ్చి వారిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. యువనేత నారా లోకేష్ గారి ఆశయం ఎప్పుడూ క్లియర్గా ఉంది. ఆయన పిలవాలి, ఆయన కలవాలి అంటే ఒక సోషల్ మీడియా చాలు. మీరు అతను ట్యాగ్ చేసి ఒక పోస్ట్ పెట్టినట్టయితే మీరు చూసి కనివిని రీతిలో మీకు ఇమ్మీడియట్గా రియాక్షన్ వస్తుంది, రిప్లై వస్తుంది.